భక్తజన పరంధాముడు శ్వేత వరహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శన చందనయాత్ర సింహాచలంలో ప్రారంభమైంది. ఏటా అక్షయ తృతీయ నాడు చందనయాత్ర నిర్వహిస్తారు. రాత్రి 1 గంట సమయంలో స్వామికి సుప్రభాత సేవ, పూజాధికారాలు పూర్తి చేశారు. సంప్రదాయం ప్రకారం అంతరాలయంలో తలుపులు మూసివేసి వేద మంత్రాలు, మంగళవాద్యాల నడుమ వెండి బొరుగులతో స్వామి దేహంపై ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగించారు. అభిషేకం, ఆరాధనలు నిర్వహించి స్వామి శిరస్సు, ఎదపై పచ్చి చందన ముద్దలు పెట్టి నిజరూపంలోకి తీసుకువచ్చారు. ఆచారం ప్రకారం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతిరాజు కుటుంబీకులకు తొలి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి సి రామచంద్రయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.